బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీకు స్ట్రాంగ్ ఎవరెవరు అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ యష్మి, పేర్న, విష్ణుప్రియ, ఎందుకని వాళ్ళు స్ట్రాంగ్? నబీల్ కూడా. నబిల్ కూడా ఎందుకు నబిల్? నబీల్ ఏంటంటే తను అన్ని థింక్ చేస్తాడు. నబిల్ కొంచెం తెలంగాణ స్లాంగ్ లో చాలా మాటలు వదిలేస్తున్నాడు అని అంటారు. పర్లేదు పర్లేదు, ఆయనే బెస్ట్. ఆయన best. ఎందుకట్లా? ఆయనే అంటే జస్ట్ విష్ణుప్రియ జస్ట్ ఆయన మొన్న జస్ట్ నామినేట్ చేసింది తప్ప వేరే ఏం రీజన్ లేదు. అంటే ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే బాగుంటది అని కొంతమంది ఉంటారు కదా, మీకు ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటది అనుకుంటారు? నాకు శుభశ్రీ. శుభశ్రీ. ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళు అబ్బాయి గానీ, శేఖర్ భాష గానీ, బేబక్క గానీ. శేఖర్ భాషనే. ఎందుకు శేఖర్ భాష? 2 వీక్స్ ఉన్నాడు కదా. శేఖర్ భాష రీఎంట్రీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే తనకు బేబీ పుట్టారు కదా ఆ టైంలో, సో ఎలిమినేట్ చేశారేమో అని ఆ ఎమోషనల్ తో నేను అనుకుంటాను. అంటే ఫేర్ గా ఎలిమినేట్ అంటారు. సోనియా అనేది నామినేషన్ నుంచి అంటే సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా, ఆమె వెళ్ళడం కరెక్ట్ అంటారు? కరెక్టే. ఎందుకని? ఆమె ఉంటే పృథ్వీమను నిఖిల్ అంత గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అదే ఇప్పుడు కంపేరింగ్ టు సీత ఇంకా నిఖిల్, ఇద్దరు చీఫ్లే కదా, ఎవరు బాగా చేస్తున్నారు? నిఖిల్, సీత బెస్ట్. ఎందుకు సీత బెస్ట్ అనుకుంటున్నారు? అంటే అన్ని చూసుకుంటాంది, పర్లేదు. సంచాలకు కూడా పర్లేదు. ఓకే. అంటే సీత వాళ్ళ క్లెయిమ్ లో అందరికి ఛాన్స్ ఇస్తుంది అంటారా? ఇస్తుంది. ఆమె క్లెయిమ్ చాలా పెద్దది కదా, సో మరి గేమ్స్ పరంగా ఎలా ఆడుతున్నారు వాళ్ళు? గేమ్స్ పరంగా ఎలా ఆడుతున్నారు? సీత స్ట్రాంగ్ గానే ఉంటది, అన్ని విషయాలు స్ట్రాంగ్ గానే ఉంటది ఆ అమ్మాయి. నిన్న నామినేషన్ రీజన్స్ పాయింట్స్ చూసారు కదా, ఎలా అనిపించాయి? ఎలా అనిపించింది అంటే ఏమో చెప్పలేం, కానీ నైనిక వెళ్ళిపోతే బాగుంటది అనిపిస్తుంది. ఆదిత్య ఓం నిన్న మంటలో చేయి పెట్టారు కదా, బిగ్ బాస్ ఆన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అది ప్రేరణ వల్ల కొంచెం అంటే ట్రిగర్ చేస్తుందా ప్రేరణ? ట్రిగర్ అని లేదు, కాకపోతే కొంచెం ఇష్టానిష్టాన్ని అంతే. ప్రేరణ ఎలా ఆడుతుంది? తను కూడా ఆడుతుంది, ఆ మాటలు అన్ని అంటే బిగ్ బాస్ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఆమె. ఓకే. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటది? నైనిక. ఓన్లీ నైనిక అని ఎందుకని అంటున్నారు? ఏమో అమ్మాయి ఫస్ట్ లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. అంటే నైనిక ఇంకా ట్రై చేస్తుంది కదా మరి ముందుకు వెళ్ళడానికి? ట్రై చేస్తుంది కానీ ఫస్ట్ లో ఎంత స్ట్రాంగ్ ఉండేది, ఇప్పుడు అంత వీక్ అయింది. ఓకే. విష్ణుప్రియ ఏమైనా లవ్ ట్రాక్ నడుపుతుందా పృథ్వీ తోటి? చెప్పలేం కదా, సోనియా వెళ్ళిపోయింది, సో నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాం. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే లాస్ట్ సీజన్ చాలా బాగుంది, 7 బాగుంది. ఈ సీజన్ బాగాలేదు, అంత లేదు. 7 సీజన్ నుంచి ఈ సీజన్ లోకి ఎవరైనా వస్తే బాగుంటది అంటే ఎవరు వస్తే బాగుంటుంది? శుభశ్రీ ఒకటి. ఎందుకు శుభశ్రీ? అమ్మాయి క్యూట్ ఉంటది. అంటే రతిక టైప్ లో సోనియాని రప్పిస్తారు? అది కూడా డౌట్ ఉంది, ఎందుకంటే అమ్మాయి కూడా 4th ఎలిమినేషన్ అయింది కదా, సో రావచ్చు. సోనియా వస్తే మరి గేమ్ చేంజ్ అవుతుందా మరి ఇంకేమన్నా? నిఖిల్, పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత రావాలి ఒకరు వస్తే. ఎందుకని అట్లా? వాళ్ళు ఉంటే వీళ్ళు వీక్ అయిపోతారు. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు అంటారు? పృథ్వీ పర్లేదు, కొంచెం కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు అబ్బాయికి. అంటే పృథ్వీ గేమ్స్ లో రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా. బ్రేక్ చేస్తాడు ఆయన. అంతేనంటారు? సరే, ఈసారి మీకు టాస్క్ల పైన ఎంటర్టైన్మెంట్ ఏమైనా వస్తుందంటారా? ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ ప్రేరణ, ఎంటర్టైన్మెంట్ వరకు ప్రేరణ. థ్యాంక్ యూ.